ఈ ప్రపంచంలో ద డెడ్లియెస్ట్ డిసీజ్, భయంకరమైన జబ్బు ఇది. గ్యాస్ట్రో క్యాన్సర్. చెప్పగలరా వరల్డ్లో డెడ్లియెస్ట్ డిసీజ్? నేను అంత శుద్ధిగా నేను సండే స్కూల్ అనుకున్నాను, మన లెవెల్ లేదు. ఓకే, ఎయిడ్స్ క్యాన్ బి వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ డిసీజ్. ఎందుకు అని అంటే ఎవ్రీ 7 minutes ఒక వ్యక్తికి ఎయిడ్స్ వస్తుంది. ఎవ్రీ 7 minutes. ఇప్పటిదాకా ఎయిడ్స్కి మనం మెడిసిన్ కనుక్కోలేదు. ఓకే, ఒకసారి ఎయిడ్స్ వచ్చిందంటే వీ కెన్ ఓన్లీ ఇంక్రీజ్ ద విండో పీరియడ్. అంటే వాడు బతికే కాలం 20 yearsకి ఇంక్రీజ్ చేయొచ్చు, అంతేకాని ఆ డిసీజ్ని మాత్రం ఆపడానికి లేదు. మెడికల్ భాష దెర్ ఈస్ నో వే. సో ఇట్ ఈస్ కాల్డ్ ద డెడ్లియెస్ట్ డిసీజ్. బట్ టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఎ డిసీజ్ విచ్ ఈస్ ఈవెన్ మోర్ డెడ్లీ. ఏంటి అని అంటే 7 minutes ఒక్కసారి ఎయిడ్స్ వ్యాధి వస్తే 7 seconds ఒకసారి ఈ వ్యాధి వస్తుంది. 7 seconds ఎవ్రీ మినిట్ 8 members విల్ గెట్ దిస్ డిసీజ్ ఎవ్రీ మినిట్. ఎనీ గివెన్ గ్రూప్లో, ఏ గ్రూప్లో అయినా సరే 3లో 2 జబ్బు ఉంటుంది. సో రైట్ నౌ ఈ జబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు శుద్ధిగా పదబాయ్, మనం బాల్ వేస్తే గూగ్లీనే రైట్. సో ఇక్కడ కూర్చున్న 3లో 2 ఉంటుంది ఆ డిసీజ్. ఆ డిసీజ్ లోన్ ఉంటుంది కానీ బయటకు మాత్రం ఏమి లేనట్టు ప్రదర్శిస్తాం. ఓకే, ఇట్స్ వెరీ కామన్. అండ్ ఆ డిసీజ్ డెడ్లీ డిసీజ్ అని ఎందుకు అంటున్నామంటే, నేను వచ్చినటువంటి బెంగళూరు పట్టణంలో ఎవ్రీడే పోలీస్ కేసు ప్రకారం 3 హై ఇన్కమ్ గ్రూప్లో ఉన్న 3 ఎవ్రీడే ఈ డిసీజ్ని బట్టి చచ్చిపోతున్నారు. అయితే పోలీస్ కేసులో 3 ఈ కేసు పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే 18 మంది మాఫీ చేశామన్నమాట. ఎందుకంటే 7లో 1 వస్తుందంట పోలీస్ స్టేషన్. అంటే 20 members ఎవ్రీడే ఒకటి బెంగళూరు సిటీలో చచ్చిపోతున్నారు. సైకియాట్రిస్ట్ ఏమంటారంటే, ఈ డిసీజ్తో ఒక వ్యక్తి చచ్చిపోతే 20 మందికి ఆ డిసీజ్ విపరీత స్థాయిలో ఉందని అర్థం ఉంటుంది. 50 మందికి కనీసం మామూలు స్థాయిలో ఉంది. అంటే ఎవ్రీడే బెంగళూరు సిటీలో ఈ డిసీజ్తో తీవ్ర స్థాయికి వెళ్ళేవాడు 1000 members ఉన్నారు ఎవ్రీడే. ఓకే, సో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ఉండొచ్చు. విషయం ఏంటంటే, ఈ డిసీజ్ అందరికి వస్తుంది. అందరికంటే బిలీవర్కి వస్తుంది, అన్బిలీవర్కి వస్తుంది, పాస్టర్కి వస్తుంది, డెలిగేట్కి వస్తుంది, ప్రీస్ట్కి వస్తుంది, ప్రాఫిట్కి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. చాలా భయంకరమైన డిసీజ్. ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనిషి కోరుకునేది ఒకటే, నేను చచ్చిపోతే బాగుండాలి. అండ్ ఆ స్టేట్మెంట్ కూడా వేస్తారు, నాకు చచ్చిపోవాలని ఉంది. దే మేక్ దట్ స్టేట్మెంట్. చాలా పెద్ద వాళ్ళు కూడా వేశారు ఇటువంటి స్టేట్మెంట్. దాన్ని డిప్రెషన్ అంటారు. ఓకే, బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు. మీ ముఖాలు చూస్తే అవుననే విషయం నాకు అర్థం అవుతుంది. లేకపోతే నవ్వుండేవాళ్ళు, అవునైతే కనుక చెప్పడానికి సాహసించేవాళ్ళు. అవ్వట్లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఉన్నారు ఇక్కడ అనగా. సో మీరు ఎవరైనప్పుడు కూడా ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతుంది. డిప్రెషన్ అనేది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ దిస్. నేను 4 కేసెస్ చూపిస్తాను. డిప్రెషన్ గుండా వెళ్ళినటువంటి 4 వ్యక్తులు. షో దెమ్. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, చాలా గ్రేట్ పీపుల్, బైబిల్లో వెరీ ఇంపార్టెంట్ పీపుల్. కానీ వాళ్ళు డెఫినెట్గా డిప్రెషన్ గుండా వెళ్ళారు. ఐ షో యూ రెఫరెన్సెస్ వాళ్ళ డిప్రెషన్ గుండా వెళ్ళినట్టు. దెన్ ఐ షో ద 5th person. 5th person అలా చెప్పండి, స్టన్నింగ్గా ఉండదు. ఆ పర్సన్ డిప్రెషన్కి వెళ్ళాడు. సో ఐ షో ద 5th person. దెన్ 6th person చూపించి ఆ 6th person డిప్రెషన్ నుంచి బయటకు రావడం ఎలాగో చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ టుడే. ఓకే, సో ఈరోజు మీకు ఈ మెసేజ్ బెనిఫిట్ అవ్వాలంటే ఒక్క పని చేయాలి. నెక్స్ట్ 45 minutes డ్రామా ఆడటం మానేయాలి. దట్స్ ఆల్. డోంట్ ప్రిటెండ్. నేను చేతులెత్తున్నాను అడగను, క్వశ్చన్స్ ఏం అడగను. బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. మీతో మీరు యథార్థంగా ఉండండి, అంతే చాలు. అండ్ ఈ టైం బ్లెస్సింగ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ షూర్ ఈరోజు ఈ మెసేజ్ నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరికీ ఉపయోగపడుతుంది. అందుకని ఈ విధంగా చెప్తాను. డిప్రెషన్
వచ్చినటువంటి కొంతమంది పేర్లు చెప్పి డిప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తామో ఆ క్యారెక్టర్ను చూసినప్పుడు మీకు చెప్తాను. ఇశ్రాయేలీల్ని ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన వ్యక్తి అబ్రహాం. విశ్వాసులకు తండ్రి, యూదులకు తండ్రి, ఇశ్రాయేలీలకు తండ్రి, పితామహుడు అబ్రహాం. కానీ వాళ్ళకు ఒక నేషన్ వచ్చేటట్టు చేసింది మోసెస్. మోషే చాలా గొప్పడు. దేవుడు మోషే గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా ఇంటి మొత్తం ఇలాంటి నమ్మకస్తుడు ఇంకొకటి లేడు, ఇలాంటి హంబుల్ పర్సన్ ఇంకొకటి లేడు. అది దేవుడు మోసెస్ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మోసెస్ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రపంచానికి. ఎందుకంటే జూయిష్ లా ఈజ్ ద బేసిస్ ఫర్ ఆల్ ద లీగల్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు మోషే. సో అంత గొప్ప వ్యక్తి డిప్రెషన్కి వెళ్ళాడు అని అంటే ఆశ్చర్యం కలిగించవచ్చు. యూ మే నాట్ బిలీవ్ ఇట్, బట్ డోంట్ ఓపెన్ ద బైబిల్స్. ఎందుకంటే మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే యూ మే మిస్ ద వర్డ్స్. బట్ క్లియర్గా వినండి చాలు. నేను ఎక్కడి నుంచి చదువుతున్నా చెప్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుంచి 15 దాకా. కాగా మోషే యెహోవాతో ఇట్లని, ఎవరితో? యెహోవాతో. అంటే హీఈస్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఈ మాటలు చెప్తున్నాడు. నీవేళ నీ సేవకుని బాధించింది, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేను. నేను ఈ సర్వజనమును గర్భమును ధరించిదినా, నేనే వీరిని కంటినా. పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లను మోయినట్టు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమేమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల, నౌ లిసన్ టు దీస్ లాస్ట్ వర్డ్స్, నన్ను చంపును. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపును. కిల్ మీ లార్డ్ అని అడుగుతున్నాడు మోసెస్. డిప్రెషన్లో చేసిన ప్రార్థన ఇది. మోసెస్ అంతటి వాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తి, చూసిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం ఇది. మండుచున్న పొదలో దేవుడు తనతో మాట్లాడాడు. 10 తెగుళ్ళు తన కంటి ముందు చూశాడు. తాను కర్రెత్తినప్పుడు ఎర్ర సముద్రం పాయలవటం ఆయన చూశాడు. ప్రతిరోజు మన్నా కురవటం ఆయన చూశాడు. ప్రతి వారంలో కూడా పూరీళ్ళు రావటం ఆయన చూశాడు. బండలోంచి నీళ్లు రమ్మంటే వచ్చాయి. ఇదంతా ఆయన ముందు జరిగింది. ఆయనకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి డిప్రెషన్కి వెళ్ళాడు. నన్ను చంపే ప్రభా అని అంటున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి దమ్ములాక దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను చంపేయాలి. అయితే ఒక్కసారి మనం అనలైజ్ చేద్దాం. మోసెస్ అలాంటి డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒకవేళ మీరు కనుక చూసినట్లయితే అతను రైజ్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే, వీళ్ళంతా మాంసం అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఇశ్రాయేల్ అందరికీ మాంసం ఇవ్వాలంటే బహుశా 1,00,000 కిలోలు కావాల్సి వస్తుంది. 1,00,000 కిలోలు. అంత మాంసం ఆయన ఏ మానవుడు తేగలడు? ఎవడు తేగలడు. నో హ్యూమన్ బీయింగ్. అయితే మోసెస్ ఎందుకు తన నెత్తి మీద ఆ భారాన్ని వేసుకుంటున్నాడు? ఇదివరకు ఇదే మోషే ప్రజలు వచ్చి గొణిగినప్పుడు, మనం ఎలిం అనే ప్రదేశంలో గొరిగినప్పుడు నీళ్లు చేదుగా ఉన్నాయని మోషే ఇచ్చినటువంటి జవాబు చాలా తెలివిగా ఇచ్చాడు. ఏమని అన్నాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? నేనా? కాదు కదా. మీకు మేఘస్తంభాన్ని ఇచ్చింది ఎవరు? నేనా? కాదు కదా. మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? నా మీద ఎందుకు గొణుతున్నారు? దేవుడిని అడగండి, ఆయన ఇస్తాడు. అప్పుడు చాలా క్లియర్ కట్గా దేవుడి మీదకి తోసేశాడు. ఇప్పుడు తన నెత్తి మీద చేసుకుంటున్నాడు. దీంట్లో మనం క్లియర్గా చూసేది ఏంటంటే, మోషే ఇవ్వలేని దానికి బాధపడుతున్నాడు. మోషే ఇవ్వలేని దానికి బాధపడుతున్నాడు. అంటే తాను మోయాల్సిన భారం కాదు అది. తాను మోయటానికి ట్రై చేసి డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. మనలో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళటానికి ఇది కారణం. ఏంటి అనంటే, మనము చెయ్యలేని పనులు మన నెత్తి మీద వేసుకుంటాం. మనవి కాని బాధ్యతలు మన నెత్తి మీద వేసుకుంటాం. వేసుకొని ప్రభా నేను చేయలేకపోతున్నానంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చెయ్యడు. అది డిప్రెషన్లోకి దారి తీస్తుంది. ఇట్స్ నాట్ యువర్ వర్క్, ఇట్స్ నాట్ యువర్ బర్డన్.
ఇట్స్ నాట్ యువర్ కాలింగ్, ఇట్స్ నాట్ యువర్ ఏరియా. వై డిడ్ యు టేక్ ఇట్? ఎందుకు తీసుకున్నావు? మోషే అక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. ఆ భారాన్ని తన నెత్తి మీద వేసుకున్నాడు, ఇమోషనల్గా రియాక్ట్ అయిపోయాడు. సో ఇది చేసేటప్పుడు, ఇది చెప్తున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మీ డిప్రెషన్కి ఇదే కారణం? మీరు చేయలేని పనులు మీ నెత్తి మీద వేసుకున్నారా? ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను, చేయలేనటువంటి పనులు అని అంటే ఏంటి అనేది. ఒకవేళ పెళ్ళి అయిపోయింది, 3-4 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు అనుకోండి, డిప్రెషన్లోకి వెళ్తే ఏమవుతుంది? పిల్లలు వస్తారా? రారు కదా. పిల్లల్ని కనటం అనేది మన చేతుల్లో ఉందా? లేదు, దేవుడు ఇస్తే వస్తారు. ఒకవేళ ఏడిస్తే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆడవాలి. నీలో నువ్వు ఏడుచుకుంటే ఏం జరుగుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. చచ్చిపోవాలనిపిస్తుంది, ఈ బ్రతికెందుకు అనిపిస్తుంది. మోషేకి అదే జరిగింది, ఈ బ్రతికెందుకు అనిపించింది. ఎందుకంటే తనది కాని భారాన్ని తన నెత్తి మీద వేసుకున్నాడు. మీలో చాలామంది సేవకుల్లో డిప్రెషన్ రావడానికి ఒక కారణం ఏంటి తెలుసా? రిజల్ట్ కనబడకపోతే. మీరు అద్భుతంగా పరిచయం చేస్తూ ఉంటారు, మనస్ఫూర్తిగా పరిచయం చేస్తూ ఉంటారు, అవతల వ్యక్తి ప్రభు దగ్గరికి రాడు, సంఘం అభివృద్ధి చెందదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వై షుడ్ యు గో? మన పని నమ్మకంగా పనిచేయదు. మీ కాన్షియన్స్ని అడగండి, నమ్మకంగా చేస్తున్నారా లేదని. చేస్తూ ఉన్నట్లయితే యు జస్ట్ లీవ్ ద రిజల్ట్ టు గాడ్. నీ పనుల భారం నా మీద పోయి, విజయాన్ని నేను ఇస్తాను. విజయం అనేది దేవుడిచ్చేది, మనం సంపాదించేది కాదు. ఫలం అనేది దేవుడిచ్చేది, మనం సంపాదించేది కాదు. విత్తనం నాటడం అనేది మన పని, చెట్టుని మొలకెత్తించడం అనేది దేవుడి పని, నీళ్లు పోయటం అనేది మన పని, చెట్టుకి ఫలం వచ్చేటటువంటి చేసేది దేవుడి పని. నీళ్లు పోయకపోతే నువ్వు తిట్టుకో, ఫలం రాకపోతే దేవుడిని అడుగు. నువ్వు అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఒక్కడన్నా మార్మోన్స్ పొందాడా? లేదు, నాట్ ఈవెన్ 1%. ఒక్కడు కూడా ప్రభు దగ్గరికి రాలేదు, ఒక్కడు కూడా ఆయన మాట వినలేదు. 40 సంవత్సరాలు చేశాడు. అయితే పరలోకంలో ఇర్మియాను మూలలోకి తోసేస్తారా? లేదు, సెంటర్లోనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనకి అవార్డు ఇచ్చేది రిజల్ట్ని బట్టి కాదు, కమిట్మెంట్ని బట్టి. సో మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. చాలా యథార్థంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే 50% డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాగలుగుతారు. నేను చేయగలిగేది నేను చేస్తున్నాను, దిస్ ఈజ్ వాట్ ఐ కుడ్ డూ, ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాను. మోషే డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడంటే అనవసరమైనటువంటి భారాన్ని తన నెత్తి మీద వేసుకున్నాడు. ఇక్కడ మీలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే ఆలోచించండి. రెండో వ్యక్తి, నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక పేపర్ ప్రజెంట్ చేశాను. అంటే మోషే కంటే గొప్ప ప్రవక్త తర్వాత వస్తాడు అని. అయితే పాపులర్గా అందరూ ఆలోచించేది ఏంటంటే జీసస్ క్రైస్ట్ అని, ముస్లింలు చెప్పేది ఏంటంటే అది మహమ్మద్ అని. వీళ్ళిద్దరికీ భిన్నంగా నేను పేపర్ ప్రజెంట్ చేశాను. అర్థమైందా? నేనేమన్నా అంటే దాన్ని ఏలియా అని ఎందుకు అనకూడదు అని అన్నాను. నా దృష్టిలో మోసెస్ కంటే ఏలియా చాలా గొప్ప ప్రవక్త అనిపించింది. ఎందుకనంటే మోసెస్లో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఏలియాలో ఫెయిల్యూర్స్ లేవు. మోసెస్ చచ్చిపోయాడు, ఏలియా చావలేదు. దేవుడు మోషేని చంపేశాడు, ఏలియాని చావకుండా తీసుకెళ్ళిపోయాడు. ఏలియా చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు దొరికింది, ఎక్సెప్ట్ వన్ ప్రేయర్. అదే ప్రేయర్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్, చాలా గొప్ప వ్యక్తి. ఏలియాతో ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రాఫిట్స్లో ఒక న్యూ స్కూల్ స్టార్ట్ అయింది. ఏలియా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, అది ఇప్పుడు మెయిన్ ఇష్యూ కాదు. కానీ ఏలియా లైఫ్లో డిప్రెషన్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. లిసన్ టు హిస్ ప్రేయర్. ఇది కూడా ప్రార్థనే. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోని పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోనమని ప్రార్థన చేశాను. నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. దీనికి జరగకముందు 36 అవర్స్ ఆర్ 48 అవర్స్ ముందు ఏం జరిగిందో చూద్దాం. కర్మెల్ పర్వతం మీద ఉన్నాడు ఆయన. ఆహాబ్ రాజు 850 ప్రవక్తలు పెట్టుకుని ఒక పక్కన ఉన్నాడు. ఏక్ నిరంజన్ ఏలియా ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడు అగ్నిని కురిపించాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఏలియా పక్కకి వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. 7 టైమ్స్ ప్రార్థన చేశాడు. వర్షం రావడం మొదలుపెట్టింది. వర్షం వస్తుందనేటువంటి ఆవేశంతో పరిగెట్టుకుంటా కొండ మీద నుంచి కిందకు వచ్చేసాడు. కిందకి రాగానే జెజ్బెల్ అనేటువంటి రాణి బెదిరించింది,
24 గంటల్లో నీ ప్రాణాన్ని తీసుకోకపోతే నేను అడిగాను. అంతే, భయపడి పారిపోయాడు. దేశం ఎడ్జ్లోకి వెళ్ళాడు. పనులను అక్కడ వదిలిపెట్టేశాడు. ఎడారిలోకి ఒక్కడే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. బదిరి వృక్షం అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ట్రీ, ఒక చిన్న ష్రబ్, ఒక చిన్న కుబురు లాంటిది. దాంట్లో తలదూర్చి ఈ ప్రార్థన చేస్తున్నాను. ఏమన్నా తెలుసా, నాకు బ్రతకాలం లేదు, నన్ను చంపే, నేను ఒంటరి వాడిని. ఏలియా ఈ ఒక్క ప్రార్థనకే జవాబు పొందలేదు. చావును చూడకుండా వెళ్ళిపోయాడు ఏలియా. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రేయర్ గాడ్ హ్యాడ్ టు సే నో. అయితే ఏలియా డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు? ఇందాక మోసెస్ ఎందుకు వెళ్ళాడో చూసాం. తనది కాని బాధ్యత తన నెత్తి మీద వేసుకున్నాడు. ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఏలియా ఎప్పుడైనా సరే దేవుడు ఏం చెప్తే అది చేశాడు, లేకపోతే దేవుడిని అడిగి చేశాడు. ప్రభా వర్షం కురిపించు, దేవుణ్ణి అడిగాడు, వర్షం వచ్చింది. ప్రభా అగ్ని కురిపించు, ప్రార్థన చేశాడు, అగ్ని కురిసింది. అయితే జెజబెల్ రాణి భయపెడితే ప్రభా ఇవి భయపెడుతుంది అని ప్రార్థన చేశాడా? ప్రభా ఏం చేయమంటావు అని అడిగాడా? ఈ రెండు చేయడా, పారిపోయాడు. ఎవడు పారిపోమన్నాడు? జెజబెల్ వాళ్ళకి ఆయన నిలబడినప్పుడు నిలబడ్డాడుగా ధైర్యంగా. 880 మంది ప్రవక్తలు వెనకాలంటే కూడా ధైర్యంగా నిలబడ్డాడుగా. ఇప్పుడు ఏమైంది ఆ ధైర్యం? ఇప్పుడు ఏమయ్యాడు ఆ దేవుడు? ఎందుకు ఆ దేవుడిని మర్చిపోయాడు? ఆ టైంలో బదిరి వృక్షం కిందకి వెళ్ళి నేను ఒక్కడనే మిగిలిపోయాను అని లోన్లీనెస్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు? 7,000 మంది బయలుదేవతకు ముద్దు పెట్టినటువంటి వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నారు, కానీ ఎవరు కనబడలేదు ఆయనకి. డిప్రెషన్లో ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ అలా ఉంటాయి. మన చుట్టూ ఎవరున్నారో మనకు కనబడదు, ఎవరు ఉన్నా కూడా పట్టించుకోం. లోన్లీనెస్ అంటే గదిలో ఒంటరిగా కూర్చొని తలుపేసుకోవడం కాదు, అది చాలా కష్టం. లోన్లీనెస్లో, నిజమైనటువంటి లోన్లీనెస్లో ఉన్నప్పుడు మనుషుల మధ్యలో ఉంటాం, కానీ ఎవరితో మాట్లాడు, వీఆర్ లాస్ట్. లేదు, లోన్లీనెస్లో ఉన్నప్పుడు పక్కనున్న వ్యక్తితో మాట్లాడు, దూరంగా ఉన్న వ్యక్తితో చాట్ చేస్తాం. 99% లోన్లీనెస్లో ఉన్న వ్యక్తి దూరం ఉన్న వ్యక్తికి స్మైలీస్ పంపిస్తూ ఉంటారు. స్మైలీస్ పంపించగలిగేది మనం చాట్లోనే, ఎందుకంటే మన నిజమైనటువంటి ఐడెంటిటీని దాచిపెట్టుకోగలం. మనం ఏది కాదో అది చూపించగలం. వి ట్రై టు లివ్ ఎ ఫేక్ లైఫ్. ఇది ఏలియాకు ఉన్నటువంటి పరిస్థితి. మనలో చాలామంది అటువంటి ఫేక్ లైఫ్ని జీవిస్తూ ఉంటాం. లోన ఏముంటుందో బయట అది ఉండదు. చాలా స్ట్రగుల్గా ఉంటుంది, భయం వేస్తుంది. లోన్లీనెస్ గుండా వెళ్తున్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకున్న సామర్థ్యాన్ని కూడా మనం మర్చిపోతాం. ఏలియాకున్న గ్రేటెస్ట్ సామర్థ్యం ఏంటి తెలుసా? ఏ సిచ్యువేషన్లో అయినా ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన మర్చిపోయాడు కొంతసేపు. ఒకవేళ గుర్తొచ్చినా రైట్ వేలో యూజ్ చేయలేదు, చచ్చిపోవడానికే యూజ్ చేశాడు. రాంగ్ వేలో యూజ్ చేయడం మొదలుపెట్టాడు. అది మనం చేసేటువంటి పని. ఇది రెండవ కారణం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా తాను ఏదైతే చెయ్యకూడదో తెలిసి చేశాడు, దాన్ని ఒప్పుకోవడానికి చేత కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది ఇప్పుడు ఆ స్ట్రగుల్ గుండా వెళ్తారు, నాకు తెలుసు. ఇది కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మీ తప్పేంటో మీకు అర్థమైపోతుంది, కానీ యాక్సెప్ట్ చేయాలి. మీరు లాంగ్ ఆర్గ్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఐ నో దాట్ దిస్ ఈస్ గోయింగ్ రైట్ నౌ ఈ మైండ్ సెట్లో. ఇది నాకు కాదులే, నేను అలాంటి వాడిని కాదు కదా, నేను అలాంటి దాన్ని కాదు, నా కేసు అసలు ఎక్స్క్లూజివ్ తెలుసా, ఈయనేదో జనరల్గా మాట్లాడుతున్నారు, నాది అసలు డిఫరెంట్ కేసు. మీ మైండ్లో జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఇది. ఐ నో దాట్ ఈస్ హ్యాపెనింగ్. అది జరుగుద్ది. ఆ విధంగా జరగటం ఒక విధంగా మంచిది. మీరు ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా కూర్చొని ఉన్నారంటే ఏదైనా చెప్పారా, నా బతుకు నాదే, అది మరీ డేంజర్. ఓకే, ఒకవేళ స్ట్రగుల్ గుండా మీరు వెళ్తే కనుక బాగానే ఉంటుంది. మీకు ఇప్పుడు టెన్షన్ కలిగించేది ఒకే ఒక మాట, నేను ఇక్కడ ఆకాశం ప్రసంగం అంటే మీరు టెన్షన్ పడాలి. దాట్ మీన్స్ యు ఆర్ ఇన్ టు ఇట్. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. అది జరగాలి. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. సో 2 కారణాలు అయిపోయినాయి. 3వ కారణం, ఈ కారణం కూడా మీలో చాలామందికి ఉండొచ్చు. ఈయన సూపర్ సక్సెస్ మనిషి. ఎందుకనంటే మైకులు లేనటువంటి దినాల్లో, కరెంటు లేనటువంటి దినాల్లో, స్పీడ్ వెహికల్స్ లేనటువంటి దినాల్లో కాలి నడక మీద నడుస్తూ, మీటింగ్ కోసం ఇన్వైట్ చేయకుండా కనబడిన మనిషికి మాట్లాడుతూ 8 గంటల్లో 1,20,000 మంది జీవితాలు మార్చేశాడు. జోన్ 8 అవర్స్ ఆయన మీటింగ్ చేసింది. 8 అవర్స్ పబ్లిక్గా మనుషులు కలుస్తూ ఉన్నాడు అంతే. మీటింగ్కి ఎవరిని పిలవలేదు, కానీ 1,20,000 మంది సాయంత్రం 8 అయ్యేటప్పటికి రిపెంట్ అయిపోతూ ఉన్నారు. అయితే తన రియాక్షన్ ఏంటి చూద్దాం. జోనా 4:3, నేను ఇక బ్రతుకుటి కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయు,
చంపుమని యెహోవాకి మనవి చేసింది. జోనా ఎందుకు చచ్చిపోదాం అనిపించింది? 2 రీజన్స్, 2 కారణాలు. ఒకటి, బయట ఏం జరుగుతుందో హృదయానికి అర్థం కాకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియకపోతే కనుక చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కనుక రాకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఊహించినటువంటి డెస్టినీ రాకపోతే షేప్ ఫీల్ అయ్యి చచ్చిపోవాలనిపిస్తుంది. జోనా నినివేకి ఎందుకు వెళ్ళాడు తెలుసా? తన మైండ్లో ఉన్నది ఒకటే, నేను చెప్పంగానే దేవుని యొక్క అగ్ని కురిస్తే మనోడు చప్పట్లు కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ దేవుని యొక్క కృపావర్షం కురుస్తుంటే తట్టుకోలేపాడు. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటి తెలుసా? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది అనుకుందాం. 10th క్లాస్ రిజల్ట్స్ మీ అమ్మాయి మీ అబ్బాయి రాశారు, ఓకే, ఎగ్జామ్. అయితే పేపర్ చూస్తున్నాను, నాలో అంటాడు, చూడు సరిగ్గా నెంబర్ అంటే నెమ్మదిగా చెప్పాడు. ఏమన్నా తెలుసా? సారీ అంటే నెంబర్ లేదని. చాలా బాధ అనిపిస్తుంది, మీ అమ్మాయి నెంబర్ లేదని. ఆ తర్వాత అతనే నెంబర్ చూస్తూ మీ పక్కింటి వాళ్ళ అమ్మాయిని చూశాడు, నెంబర్ అది ఉంది. ఇప్పుడు బాధ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఓన్లీ బాధ ఉండేది ఏమి తెలుసా? వీళ్ళ అమ్మాయి ఫెయిల్ అయిందని కాదు, పక్కింటి అమ్మాయి పాస్ అయింది. అది క్యాజువల్ రీజన్ చెప్పమంటారా? మీరు కష్టపడి కళాంజలికి వెళ్ళి జీవితంలో ఒక మంచి పట్టు చీర కొనుక్కొచ్చుకున్నారు, వచ్చి మీటింగ్కి వచ్చారు. మీ యూజువల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? మిమ్మల్ని కలిసిన వాళ్ళు అలా చీర గురించి మాట్లాడాలని. ఎవరు కూడా మాట్లాడలేదనుకో, మీరు ప్రసంగం వినరు ఆ రోజు. న్యాచురల్. అది డిప్రెషన్కి దారితీస్తుంది. మీరు చెప్పకపోవచ్చు, మీరు గ్రహించకపోవచ్చు. ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి తెలుసా? నీకు నీ మనస్సాక్షికి కనెక్షన్ తెగిపోవడం, నీకు నీ కాన్షియన్స్కి సంబంధం తెగిపోవడం. యూ లూజ్ కాంటాక్ట్ విత్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు గ్రిప్ పోతుంది అనమాట. యూ బికమ్ రెస్ట్లెస్. నిద్ర పట్టదు, అన్నం తినబుద్ది, కూర్చోబుద్ది అవ్వదు, నుంచోబుద్ది అవ్వదు, ఏమి చేద్దామని కూడా చేతకానట్లు ఉంటుంది. ఎవరితో మాట్లాడబుద్ది అవ్వదు, చిరాకు అనిపిస్తుంది. ఎవరికైనా వానరా అని తలగా అయిపోయి వెంటనే తిప్పుతారు. సెకండ్స్లో మీ యొక్క ఫేసెస్లో మార్పులు కనబడతాయి. చాలా యూజువల్. ఒకవేళ కనుక మీ ఫేస్ని కనుక క్లోజ్ సర్క్యూట్ వీడియోలో పెట్టగలిగితే మీకే విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫేసెస్ మీరు పెట్టగలరా అనిపిస్తుంది అనమాట. దాట్స్ డిప్రెషన్. క్యాజువల్. ఇది జరుగుతుంది. ఇట్ హ్యాపన్స్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. 3 క్యారెక్టర్స్ చూసాం ఇప్పుడు దాకా. ఇటు తక్కువ ఏంటారు, సూపర్ క్యారెక్టర్స్. మోసెస్ అనవసరమైన భారం నెత్తి మీద పెట్టుకున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఏలియా తప్పు చేశాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు, తప్పు ఒప్పుకోవడానికి చేతకాక డిప్రెషన్లోకి వెళ్ళాడు. 3వది జోనా, కుళ్ళొచ్చింది, ఖర్చు వచ్చింది, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు, అందుకనే డిప్రెషన్లోకి వెళ్ళాడు. 4వ వ్యక్తి కొత్త నిబంధనలో యేసు ప్రభు తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్లో పవిత్ర జీవితాన్ని కానీ, ఆల్మోస్ట్ ఆ లెవెల్లో పరిచర్య కానీ, ఆల్మోస్ట్ ఆ లెవెల్లో శ్రమలు పొందిన వ్యక్తి కానీ పౌలులో కూడా ఒక మూమెంట్లో డిప్రెషన్ వచ్చింది. తన మాటల్లోనే చెప్తున్నాను. నేను ఎవరి గురించి అని చెప్పానంటే ఐ వాంట్ టు గివ్ యూ ఎవిడెన్స్. 2 కొరింథీ 1:8 వచనం, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామని నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. లుక్ ఎట్ దట్ వర్డ్, కృంగిపోతుంది. వి గాట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్. 3 వ్యక్తులు చూసాం మనం. మోసెస్ కానీ, ఏలియా కానీ, లేకపోతే జోనా కానీ. వాళ్ళకి లాంగ్ నుంచి వచ్చింది. పాల్కి డిప్రెషన్కి కారణం బయట నుంచి వచ్చింది. ఇట్ వాజ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒత్తిడి ఎక్కువైపోయింది. మనలో కొంతమందికి వర్క్ ప్రెషర్ ఉంటుంది, కొంతమందికి మనం పెట్టుకున్నటువంటి గోలే మనం రీచ్ అవ్వలేం. ఇట్స్ ఎ ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలాంటి ప్రెషర్స్కి చాలామంది గురవుతూ ఉంటారు. యూజువల్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, మార్కెటింగ్ ఫీల్డ్లో, ఈవెన్ మినిస్ట్రీ సెగ్మెంట్లో ఈ ప్రెషర్స్కి వాళ్ళు గురవుతూ ఉంటారు. ఎందుకు అనంటే దే కాంట్ రీచ్ ద గోల్స్. ఈ విధమైనటువంటి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఫిజికల్గా కొన్ని క్రియలు జరుగుతాయి. అవేంటో మీకు చెప్తాను. మనం డిప్రెషన్ గుండా వెళుతున్నప్పుడు మన నరాలు మనం గట్టిగా బిగపడతాం. ఈ నరాలు గట్టిగా బిగపట్టినప్పుడు కొద్దిసేపు అన్నం తినబుద్దాం, లేదా మనమే డెలిబరేట్గా డిలే చేస్తాం. డెలిబరేట్గా డిలే చేసినప్పుడు ప్యాంక్రియాస్ కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ప్యాంక్రియాస్ యూజువల్గా అన్నం తిన్న తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేయాలి.
అయితే అన్నం తినకముందే ఇన్సులిన్ రిలీజ్ చేసేస్తుంది. ఆ కడుపులోకి ఇన్సులిన్ రాగానే ఇక ఆకలి వేయటం మానేస్తుంది. మీలో చాలామంది డైలాగ్ వేసుకుంటారు, ఇందాకేసింది ఆకలి, ఇప్పుడు చచ్చిపోయింది. ఎందుకు ఆ డైలాగ్ వచ్చిందో తెలుసా? మీలోనికి బాడీలోనికి యాసిడ్స్ రిలీజ్ అయిపోయాయి. అన్నం తిన్న తర్వాత రావాల్సిన యాసిడ్స్ ముందే వచ్చేసినాయి. దాంతో కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది కొద్దిసేపు. కానీ ఆ యాసిడ్ ఎంటీ స్టమక్ మీద వర్క్ అయినప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అది రెగ్యులర్గా చేయటం మొదలు పెడితే కనుక అల్సర్ వ్యాధి వస్తుంది, హైపర్ టెన్షన్కి దారితీస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, డయాబెటీస్కి దారి తీస్తూ ఉంటుంది, హార్ట్ అటాక్కి దారి తీస్తూ ఉంటుంది. 33 kinds of diseases డిప్రెషన్ బట్టి వస్తుంది. 33 kinds of diseases, సో మెనీ ఉన్నాయి. ఇవి కారణం. అందుకనే దీన్ని ద డెడ్లీ డిసీజ్ అని అంటా ఉన్నాను. అందరికీ వస్తుంది. ఈ డిసీజ్ వచ్చిందని కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. చాలా అమోఘమైనటువంటి, చాలా ఘోరమైనది. వెల్, నవ్ ఐ హ్యావ్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద 5th person. ఈయన పేరు చెప్పినప్పుడు మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఊరుకోండి సార్, ఈయనకి డిప్రెషన్ ఏంటి సార్, మీరు అసలు క్రైస్తవులేనా అనే డౌట్లోకి నన్ను తీసుకెళ్ళదు. బట్ ప్లీజ్ లిసన్ టు మీ. ఈయన ఎవరో కాదు, జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ తన లైఫ్లో డిప్రెషన్, ఇట్ హ్యాపెండ్ ఫర్ ఫ్యూ మినిట్స్, బట్ హీ వెంట్ త్రూ. ఆయన డిప్రెషన్ గుండా వెళ్ళటం అనేది నాకు బ్లెస్సింగ్గా మారింది. ఎందుకు మారింది అని అంటారేమో, ఎప్పుడు ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. నో లిసన్ టు హిస్ ప్రేయర్. ఆయన ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి దూరం చేయి. అంటే జీసస్ క్రైస్ట్ శిలువ మరణం యొక్క ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నాడు. మెంటల్గా ఆయనకి తెలుసు ఆ శిలువ మరణం గుండా వెళ్ళాలని, కానీ హృదయంలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. హీఈస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇన్ హిస్ హార్ట్. తనలో తనకి డివిజన్ వచ్చింది. యేసు ప్రభు ఆ డివిజన్ని ఎలా చెప్పాడు చెప్పంటారా బైబిల్లో? ఆత్మ సిద్ధమే, శరీరము అంగీకరించట్లేదు. దట్స్ వాట్ హీ మెంట్. ఆత్మ సిద్ధమే, మెంటల్గా నాకు తెలుసు ఇది జరగాలని, నేను దానికోసం వచ్చాను, కానీ నా హార్ట్ ఒప్పుకోవట్లేదు. యేసు ప్రభుకి కష్టం అనిపించేది రొడతో కొట్టడమా, మేకలు కొట్టించుకోవడమా, రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళటమా, ముఖం మీద ఉమ్మేయించుకోవడమా, లేకపోతే ఇదేనా? నథింగ్. ఇది పెద్ద ఇష్యూ కాదు ఆయనకి. తనకి మేజర్ ఇష్యూ ఒక్కటే. ద ఓన్లీ ఇష్యూ ఇస్ తండ్రి నుంచి ఎడబాటు పొందడం. మన పాపం యేసే మీద పెట్టినప్పుడు, మన శాపం యేసే మీద పెట్టినప్పుడు తండ్రి తల అవతలకు తిప్పేసుకుంటాడు. తండ్రి కుమారుడు వైపు చూడడు. తండ్రిని మొట్టమొదటిసారిగా నా దేవ అని పిలవాల్సి వస్తుంది ఈయన. అది ఆయన ఊహించుకొని ఐ కాంట్ బేర్ దట్ సెపరేషన్, నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్. అది ఆయనకున్నటువంటి వరి. దాట్ వాజ్ హిస్ వరి. ఆ టెన్షన్ కూడా ఆయన వెళ్తూ డిప్రెషన్ కూడా వెళ్ళాడు అన్నట్టు. ఓకే, రైట్. ఆయన డిప్రెషన్ కూడా వెళ్ళాడు అనడానికి 3 times ప్రేయర్ చేశాడు. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ చేంజ్. మొదటిసారి ప్రేయర్ చేశాడు, శిష్యుల్ని అడిగాడు నా గురించి ప్రార్థన చేయండి. రెండోసారి ప్రార్థన చేశాడు, తండ్రి దేవదూతలను పంపించేశాడు. ఎందుకు దేవదూతలను పంపించాల్సి వచ్చింది? కుమారుడు విలవలాడిపోతున్నాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, ఆయన ఒక్కడే ఫేస్ చేయలేకపోతున్నాడు ఆ సిచ్యువేషన్. అందుకనే తండ్రి దేవదూతలను పంపించాడు. 3rd time ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తంగా బయటకు వచ్చింది. దీన్నే టెక్నికల్గా మెడికల్ భాషలో హెమటోడ్రాసిస్ అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే బాడీలో ఉన్నటువంటి బీపీ 250 దాటితే, బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ 104 దాటితే లోన బ్లడ్ ఉండదు. బ్లడ్ ఈ యొక్క రంధ్రాల్లోంచి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. పాలు పొంగితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా బ్లడ్ డ్రాప్స్ బయటకు వచ్చేస్తుంది. ఏసైకి అది జరిగింది. సుపీరియర్ హైపర్ టెన్షన్ అంటారు అనమాట. బ్రెయిన్ హెమరేజ్ అయిందంటారే, అలాగా బాడీ అంతా హెమరేజ్ అయిపోయింది. అది జరిగింది. విపరీతమైనటువంటి స్ట్రెస్కి ఆయన లోనయ్యాడు. ఇది జరగటం ఎందుకు నాకు మంచిది అంటున్నాను. ఎందుకు మంచిది అంటున్నానో చెప్పడానికి జీసస్ క్రైస్ట్ గురించి బైబిల్లోంచి ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. కాంగో, యు నో దట్ కంట్రీ. ఫిడెల్ కాస్ట్రో అనేటువంటి ఆయన రూల్ చేస్తూ ఉంటాడు. ఓకే, హీస్ లైక్ సద్దాం హుసేన్, హీస్ లైక్ కల్నల్ గడాఫీ. తాను ఏమనుకుంటే అది. ఆ దేశంలో హెలెన్ అనేటువంటి ఒక ఆమె చిన్న క్లినిక్ ఓపెన్ చేసింది. కొన్ని సంవత్సరాలకి అది చిన్న ఆసుపత్రిగా అయింది. తన దగ్గర కొంతమంది వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆమె పెళ్లి చేసుకోలేదు.
కానీ ఆమె మెయిన్గా చిన్నపిల్లలు గైనింగ్ కేసెస్ని చూస్తూ ఉండేది, ఆడవాళ్ళ కేసెస్ చూస్తూ ఉండేది. అయితే గవర్నమెంట్కి తెలిసింది వీళ్ళు ఈ విధంగా మెడికల్ ట్రీట్మెంట్తో పాటు సువార్తను అందిస్తున్నారు. అందుకని కొంతమంది పోలీసుని పంపించారు, మిలిటరీ ఆఫీసర్స్ని. వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ని డిమాలిష్ చేసేసారు. అంతేకాదు లేడీ స్టాఫ్ని వాళ్ళు అబ్యూజ్ చేశారు, పచ్చిగా చెప్పాలంటే రేప్ చేశారు. అయితే 3 days తర్వాత హెలెన్ అనేటువంటి డాక్టర్ ఒక నర్స్ని ఆమె ట్రీట్ చేస్తూ ఉంది. ఆమె 3 days కోమాలో ఉంది నర్స్. ఆమె కోమాలోంచి బయటకు వచ్చింది. రాగానే డాక్టర్ని చూసింది. అప్పుడు డాక్టర్ హెలెన్ అంటుంది, ప్రైజ్ ద లార్డ్, నువ్వు కళ్ళు తెచ్చావు, మళ్ళీ కోమాలోంచి బయటకు వచ్చావు. అప్పుడు ఆమె అంటుంది, ఏం ప్రైజ్ ద లార్డ్, నన్ను చంపే అని అన్నది. ఎందుకు అలా అంటున్నావు? దేవుడు మంచోడు, నిన్ను బ్రతికించాడంటే. ఏం కాదు, నేను ఈ కంట్రీకి ఎలా వచ్చాను తెలుసా? కన్యగా వచ్చాను. నేను ఈ కంట్రీకి వచ్చినప్పుడు దేవుడితో ఏం చెప్పాను తెలుసా? ప్రభా, నేను చచ్చిపోయేదాకా కన్యగా ఉంటాను. ఐ వాంట్ టు బి అ నన్. నేను నీకు సేవ చేస్తానన్నా. నన్ను 9 రేప్ చేశాను, నా కన్నరికాన్ని దొంగిలించాను. నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చూపించాను, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి అని అంటే హెలెన్ అంటది, చూపించడానికి అక్కడ ఏం ఉండదు, నువ్వు బాడీతో వెళ్ళవు అక్కడికి. అర్థమైందా? దేవుని దృష్టిలో నువ్వు కన్యవే. నీ బాడీ పాడి చేసింది నువ్వు కాదు, వేరే వాళ్ళు చేశారు. గాడ్ అండర్స్టాండ్స్ యూ. అప్పుడు అంటది, నువ్వు ఆడదానివేనా? తోటి ఆడదాని ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవడు అర్థం చేసుకుంటాడు అన్న అరిస్తే అప్పుడు హెలెన్ అంటది, ఐ హ్యావ్ అండర్స్టూడ్ యూ వెల్, బట్ లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెన్. ఏం జరిగిందో చెప్తాను. నిన్ను 9 రేప్ చేశారు, నన్ను 7 రేప్ చేశారు. రేప్ చేసినప్పుడు నాకు డిప్రెషన్ వచ్చింది. రేప్ చేసినప్పుడు నేను కూడా చచ్చిపోతే బాగుండు అనిపించింది. కానీ పరిశుద్ధాత్ముడు నాతో చెప్పాడు, తప్పు నీది కాదు, కాబట్టి నువ్వు నిలబడు, చచ్చేదాకా నిలబడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడితే అనేక మందికి నువ్వు ఆదరణకరంగా మారగలుగుతావు అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. మొట్టమొదటి వ్యక్తి నువ్వే. నన్ను రేప్ చేశారు కాబట్టి రేప్ చేసి నిన్ను నేను ఆదరించగలుగుతున్నాను. అది ఆమె చెప్పింది. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాను తెలుసా? జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రార్థన చేసినా కూడా ఆయన అర్థం చేసుకుంటాం. ఏం ప్రార్థన చేసినా, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు నిన్ను మోసం చేశారా, నువ్వు ఎవరినైతే బాగా నమ్మావో వాళ్ళు నిన్ను మోసం చేశారా, జీసస్ క్రైస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాడు. జీసస్ క్రైస్ట్ని మోసం చేసింది 12 మంది శిష్యుల్లో ఒకడు, పరాయోడు కాదు. ఆయన ఎక్స్క్లూజివ్గా సెలెక్ట్ చేశాడు 12 మందిని. ఆ 12 మంది తనతో ఉండాలని 3.5 సంవత్సరాలు ఉంచుకున్నాడు. ఎవ్రీ డీటెయిల్ వాళ్ళకి ఇచ్చాడు. అందుట్లో ఒకడే అమ్మేశాడు. కాబట్టి డిసెప్షన్ అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. డిసీవ్ చేయబడటం అంటే ఏంటో ఆయనకి బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళు అర్థం చేసుకుంటారు, లోన్ వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు, దగ్గర వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది. జీసస్ క్రైస్ట్కి వెళ్ళి చెప్తే ఆయన అంటాడు, సమరయ స్త్రీతో మాట్లాడతామంటే విలేజ్ వాళ్ళంతా నన్ను మెస్సీ అన్నారు, కానీ నా శిష్యులే నన్ను అనుమానించారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అంటారు. మీ ఇంట్లో ఎవరన్నా నీకు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోయారా? హీ కెన్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే లాజర్ చచ్చిపోయినప్పుడు ఆయన కళ్ళంటి నీళ్ళు వచ్చి గ్లిజరిన్ పెట్టుకుంటే వచ్చింది కాదు, నిజంగా ఆయన ఏడ్చాడు. హీ కెన్ అండర్స్టాండ్. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా నువ్వు దూరం అవడం బట్టి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారా? జీసస్ క్యాన్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు మరియమ్మను చూసి, అమ్మ ఇక నుంచి నిన్ను జాన్ చూసుకుంటాడు, జాన్ మమ్మీని చూడన్నాడు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ హోమ్ సిక్. ఒకవేళ నీకు ఫిజికల్గా పెయిన్ ఉందా, ఏసైకి ఆ పెయిన్ అంటే ఏంటో తెలుసు. నీకు యాక్సిడెంట్ అయినట్లేమో, ఆయనకి యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ఇన్సిడెంట్కి పెయిన్ ఎక్కువ ఉంటుంది. నీకు స్ట్రెస్ ఉందా, ఆయనకి తెలుసు. గెత్సెమనే తోటలో ఆయన కూడా స్ట్రెస్ గుండా వెళ్ళాడు. దీన్నంతటినీ క్రోడీకరిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో మన ప్రధాన యాజకుడు మన వంటి వాడే, మన వలే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. ఇన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. కాబట్టి ఆయన యొక్క సింహాసనానికి, మహిమ సింహాసనానికి, కృపా సింహాసనానికి సంతోషంగా మనం వెళ్ళగలుగుతాం, కాన్ఫిడెన్స్తో వెళ్ళగలుగుతాం. ఎందుకో తెలుసా? ఆయన అర్థం చేసుకున్నాడు. హీ కెన్ అండర్స్టాండ్ అస్. హీ వెంట్ త్రూ దట్ కైండ్ ఆఫ్ పెయిన్. ఫ్రెండ్స్, అందుకనే జీసస్ క్రైస్ట్ అలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు ఆయన. సో దాట్ హీ మైట్ బికమ్ సో క్లోజ్ టు అస్, సో దాట్ హీ మైట్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ అస్. తను తాను మనతో ఏకీభవించుకోవడానికి ఆ విధంగా చేశాడు. 5 క్యారెక్టర్స్ మీ ముందు ఉంచారు. వాళ్ళు డిప్రెషన్ గుండా ఎందుకు వెళ్ళారో కూడా మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏ కారణం చేతైనా డిప్రెషన్ గుండా వెళ్తున్నట్లయితే
బయటికి రావడానికి ఏమన్నా మార్గం ఉందా? నౌ ఐ హావ్ టు ప్రెజెంట్ యు ద 6th క్యారెక్టర్. ఈయన డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. ఆ బయటకు వచ్చినటువంటి విషయాన్ని రాశాడు. హౌ హీ కేమ్ అవుట్, ఏ విధంగా ఆయన బయటకు వచ్చాడు, ఎందుకు బయటకు వచ్చాడు రాశాడు. కాబట్టి మనం అదే ప్రాసెస్ని ఫాలో అయితే కనుక ఇప్పుడే మీరు డిప్రెషన్లోంచి బయటకు వచ్చేయగలుగుతారు. యూ కెన్ కమ్ అవుట్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్స్. It is not medication that takes a long time. It's a miracle that can happen in seconds. But that miracle needs an environment. అద్భుతం మన జీవితంలో జరగాలి అని అంటే కనుక ఒక ఎన్వైరన్మెంట్ కావాలి. ఆ ఎన్వైరన్మెంట్ని మనము క్రియేట్ చేయబోతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. అది ఎలా చేశాడు? ఈయన ఎవరో కాదు, దేవుడు ఏమంటాడు తెలుసా? మేరా దిల్ కా తుకడా అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. దట్ ఈస్ డేవిడ్. ఆయన అమేజింగ్ పర్సన్. ఆయన గొప్ప యుద్ధాలు చేశాడు. 17 యుద్ధాలు చేసి తాను దేవుడు ఇష్టపడినటువంటి దేశాన్ని స్టెబిలైజ్ చేయగలిగాడు. 52 ఇయర్స్ దాకా ఆయన లైఫ్ చాలా కూల్గా ఉంది, వెరీ హ్యాపీ, బాగుంది. కానీ 52 ఇయర్స్ తర్వాత ఆయన లైఫ్లో నెక్స్ట్ 8 ఇయర్స్లో భయంకరమైన స్ట్రగుల్స్ గుండా ఆయన వెళ్ళాడు. మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు మానేశాడు, చేయాల్సింది చేయలేదు, ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా చేయబుద్దవుతుంది, వ్యభిచారం చేశాడు. దట్స్ ద మిస్టేక్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ వ్యభిచారాన్ని కప్పిపుచ్చడానికి ఒక మర్డర్ చేశాడు. దట్స్ ద ప్రాబ్లం నెంబర్ 2. ఆ వ్యభిచారం ద్వారా పుట్టినటువంటి కొడుకు దీని ఉపవాసం అని ప్రార్థన చేస్తుంటే చచ్చిపోయాడు. ప్రాబ్లం నెంబర్ 3, తన సొంత కూతుర్ని ఇంకో సొంత కొడుకు రేప్ చేశాడు. ప్రాబ్లం నెంబర్ 4, రేప్ చేసిన వాడిని ఇంకొకటి చంపేశాడు. ప్రాబ్లం నెంబర్ 5, తన భార్య తనని డౌట్ చేయడం మొదలుపెట్టింది. ప్రాబ్లం నెంబర్ 6, తన సొంత కొడుకు అబ్షలోము తనని చంపడానికి వెనక వచ్చాడు. ప్రాబ్లం నెంబర్ 7, తన రాజ్యం 17 యుద్ధాలు చేసి వాళ్ళకంటూ ఒక మంచి స్టెబిలిటీ ఇస్తే వాళ్ళు చీకొట్టారు. ప్రాబ్లం నెంబర్ 8, ఒక విధంగా చెప్పాలంటే దాచుకోవడానికి, తల దాచుకోవడానికి తనకి ప్లేస్ లేదు, పారిపోయాడు, దేశం వదిలి పారిపోయాడు. హెర్మోన్ అనేటువంటి కొండెక్కాడు. ఆ కొండెక్కితే పైన ఒక ధనవంతుడు ఉన్నాడు, తనకంటూ ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఉన్నది. డేవిడ్ని చూసి గుర్తుపట్టిందా, మా ఇంట్లో ఉండి కొన్ని రోజులు అని ఇంట్లో పెట్టాడు. డేవిడ్ ఆ ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు తనని విజిట్ చేశాడు. విజిట్ చేస్తే ఆ టైంలో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడు డేవిడ్. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు రాసిన కీర్తన ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. నౌ యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్ టు సామ్ 42. సామ్ 42. సామ్ 42 తీసిన తర్వాత మీరు చదువుతారు నాకు తెలుసు. ఆ తర్వాత మీ ఫేస్ ఎలా ఉంటుందో మీ ఫేస్ ఒకసారి చూడాలన్నా. ఐ వాంట్ యూ టు రీడ్ ఫస్ట్ 2 లైన్స్. ఆ తర్వాత మీ ఫేస్ నాకు చూపించండి. నేను చదవమనలా, మీరు మీ మనసులో చదువుకొని మీ ఫేస్ చూపించండి నాకు. యూజువల్గా బుర్రన్న వాళ్ళైతే కనుక ప్రశ్నార్థకమైన ఫేస్ పెట్టాలి. ఏ అని అంటే నేను పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చి దీన్ని డేవిడ్ సామాన్, కానీ అక్కడ ఏముంది అంటే అది కూడా చదవలేదా? ఓకే, అరే యూజ్ యువర్ ఐస్ మే, మీ కళ్ళు ఉపయోగించండి. సన్స్ ఆఫ్ కోరాన్ ఉందా? సో కాబట్టి యూజువల్గా ఎవరైనా సరే నేను దావీదు కీర్తన అనగానే చూసి ఇది డేవిడ్ సాంగ్ కాదు, ఇదే డేవిడ్ సాంగ్ అన్నట్టు దొరికాడు అని అనుకోవాలి అసలు లెక్క ప్రకారం. దట్స్ హౌ యూ షుడ్ ఫీల్. అయితే ఈ కోరహ కుమారుల యొక్క పాటలు అంటే ఏంటో మీకు చిన్న ఇంట్రొడక్షన్. కోరహ అనేవాడు సంఖ్యాకాండ 16 అధ్యాయాలు కనబడతాడు. ఓకే, అతను తప్పు చేస్తే దేవుడు భూమిని ఓపెన్ చేసి దాంట్లో చంపేశాడు. ఓకే, అప్పటికి ఈ కీర్తన రాసిన టైంకి మధ్యలో 500 ఇయర్స్ ఉంది. 500 ఇయర్స్ కోరహ కుమారులు 500 ఏళ్ళు ఎవడు బతకడు. మరి ఎవరికి కోరహ కుమారులు అంటే ఆ కోరహ చచ్చిపోయాడు కానీ వాళ్ళ కొడుకులు బతికారు. అప్పటి నుంచి వాళ్ళ కొడుకులు వీళ్ళంతా కూడా ఒక బ్యాండ్గా ఫామ్ అయ్యారు. బ్యాండ్, ఆ బ్యాండ్ పేరే సన్స్ ఆఫ్ కోరహ. సో వాళ్ళు ఎప్పుడు కూడా డేవిడ్ టైంలో కానీ సాల్మన్ టైంలో కానీ అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ టైంలో కానీ దే యూస్ టు బి ది సింగర్స్, టెంపుల్ సింగర్స్ వాళ్ళే కోరహ కుమారులు. వాళ్ళు కొన్ని పాటలు వాళ్ళు రాశారు, కొన్ని పాటలు వాళ్ళు రాయరు. ఎవరో టాప్ వ్యక్తి రాస్తే దానికి మ్యూజిక్ ఇచ్చారు. డేవిడ్ సామ్ ఇది, కానీ మ్యూజిక్ ఇచ్చింది కోరహ కుమారులు. అందుకని మ్యూజికల్ నొటేషన్ పేరు ఇస్తారు అక్కడ చూడండి. ఆ నొటేషన్కి ఆ పాట వాళ్ళు క్రియేట్ చేశారు. సో మ్యూజికల్ నొటేషన్ సన్స్ ఆఫ్ కోరహ ఇచ్చారు, బట్ ఇట్ ఈస్ ద సామ్ ఆఫ్ డేవిడ్.
ఓకే, సో సామ్ ఆఫ్ డేవిడ్ 11 వర్సెస్ ఉన్నాయా చూడండి. ఈ 11 వర్సెస్లో 6 వర్సెస్ హీ డిస్క్రైబ్స్ డిప్రెషన్. తన డిప్రెషన్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, డిప్రెషన్ వచ్చినప్పుడు ఏమయ్యాడు, అది 6 వచనాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. 5 వర్సెస్ హీ గివ్స్ హౌ హీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. కాబట్టి దీన్ని నేను ఈ విధంగా చెప్తూ ఉంటాను. ఆత్మలో నిరాశ 6 వచనాలు, ఆత్మీయ నిధి 5 వచనాలు. నిరాశలోంచి నిధిలోకి ఈ కీర్తనకి మనం ఇచ్చేటువంటి టైటిల్. ఆందోళనలోంచి ఆరాధన. మొదటి లైన్లో ఆందోళన ఉంటుంది, చివరి లైన్లో ఆరాధన ఉంటుంది. ఆందోళనలోంచి ఆరాధనలోకి ప్రయాణం 42వ కీర్తన. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏ కారణం చేతైనా ఆందోళన ఉంటే, ఏ కారణం చేతైనా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే, ఏ కారణం చేతైనా నిరాశకు గురైనట్లయితే, ఏ కారణం చేతైనా నా లైఫ్ ఎంటీ అని అనిపిస్తున్నట్లయితే, దేవుడు మీ హృదయంలో డేవిడ్ లైఫ్లో పనిచేసినట్లు పని చేస్తే డెఫినెట్గా ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ వెళ్తారు. యువర్ హార్ట్ క్యాన్ బి లైటెడ్, యువర్ స్పిరిట్ క్యాన్ బి లిఫ్టెడ్, యువర్ ఫేస్ క్యాన్ గెట్ ద గ్లో. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మూమెంట్స్. క్షణాల్లో జరుగుతుంది. ఇట్ డజంట్ టేక్ ఎ లాంగ్ టైం, బట్ యూ నీడ్ టు బిలీవ్ ఇట్. దాన్ని నమ్మాలి. నేనేదో మాయ చేస్తాను, నృత్య పడిపోతాను అనట్లేదు. ఐఎమ్ టెలింగ్ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ వర్క్. దేవుని వాక్యం మనిషి జీవితాల్లో ఎలా పనిచేస్తుందో నేను చెప్తున్నాను. అండ్ లెట్ us see how it works. సో మొదట డిప్రెషన్ని ఎట్లాగా డిస్క్రైబ్ చేశాడో మనం చూద్దాం. మొదటి 2 వచనాలు చదువుతున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేది. ఎవరికైనా దాహం వేస్తుంది అనుకో, ముగ్గురు కూర్చోబెడతారు దాహం వేసేవాడికి. ప్లీజ్ ఆనెస్ట్గా ఆన్సర్ ఇవ్వండి. ఆనెస్ట్ ఆన్సర్. డోంట్ గివ్ ఫేక్ ఆన్సర్స్, డోంట్ గివ్ చర్చ్ ఆన్సర్స్, గివ్ ఏ మార్కెట్ ఆన్సర్. ఓకే, మార్కెట్లో జవాబు ఇవ్వండి, చర్చ్లో ఆన్సర్ ఇవ్వద్దు. ఓకే, ముగ్గురు కూర్చోబెట్టు. ముగ్గురు మాకు దాహం అవుతుంది అన్నారు. ఒకడికి మంచినీళ్ళు ఇచ్చాం, ఒకడికి స్ప్రైట్ ఇచ్చాం, ఒకడికి విస్కీ ఇచ్చాం. ఓకే, మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్. జాగ్రత్త, మార్కెట్లో ఈ ముగ్గురులో ఎవరికి వాల్యూ ఎక్కువ ఉంటుంది? విస్కీ తాగిన. ఈ ముగ్గురులో ఎవరికి దప్పికి తీరుద్ది? దట్స్ ఇట్. మార్కెట్లో వాల్యూ ఉండేది విస్కీ తాగినోడికి, నిజంగా తృప్తి పొందేది మంచినీళ్ళు తాగినోడికి. మనకి లైఫ్లో తృప్తినిచ్చే వాటికి, చాలా వాటికి లోకంలో వాల్యూ ఉండదు. సో మనకి తృప్తి కావాలా, వాల్యూ కావాలా అర్థం కాదు మనకి. ఈ లోకంలో వాల్యూ కోసం పడిగాపులు పడుతూ ఉంటాం. అయితే తృప్తి ఉన్నట్లు నటిస్తాం, బయట వాల్యూని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డేవిడ్ అలా చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ లోన మాత్రం తృష్ణ అలా ఉండిపోయింది, దప్పిక అలా ఉండిపోయింది. ఇట్ కుడ్ నాట్ బి సాటిస్ఫైడ్. మీ లైఫ్లో అలాంటి పొజిషన్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది అంటారేమో, సార్ నేను ఎప్పుడో ఎవాంజలిస్టిక్ క్యాంప్లో యేసు ప్రభువుని అంగీకరించాను. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ డిడ్ నాట్. అయితే అంగీకరించిన ఒక్కసారి దేవుడు తృప్తినిచ్చేసి లైఫ్ లాంగ్ తృప్తి గ్యారంటీ ఉండదు. తృప్తి అనేది ఇట్స్ ఎ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అది అనుక్షణం ఉండాలంటే అనుక్షణం ఇన్ఫ్లో ఉండాలి. ఈ ఫ్యాన్ ఉందే ఎందుకు ఆగిపోయింది? ఆఫ్ చేశారు కాబట్టి. అవునా కదా? మన బతుకు కూడా ఫ్యాన్ లాంటిదే. కరెంట్ ఆగిపోతే తిరగడం అయిపోద్ది. ఫ్యాన్ ఉంటే కాదు, తిరగడానికి కరెంట్ కావాలి. యేసు ప్రభువుని అంగీకరిస్తే కాదు, ఫెలోషిప్ కావాలి, అప్పుడే ఫ్యాన్ తిరుగుద్ది. బండి కొనడం చాలా ఈజీ, పెట్రోల్ కావాలి. పెట్రోల్ లేకపోతే బండి ఏం చేయాలో తెలియదు. మీరు ఎప్పుడైనా ఇది ఫీల్ అయ్యారా? మీరు వెహికల్ని చాలా ఎంజాయ్ చేస్తారు, అర్థమైందా? ఎవరు లేని చోట పెట్రోల్ బంక్ ఒక 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు బండి ఆగిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. పచ్చి బూతులు తిడతాం. బండి మీరు కొనుక్కున్నప్పుడు ఎంజాయ్ చేశారు, కానీ అది కదలకపోతే పచ్చి బూతులు తిడతారు. విశ్వాస అయ్యిండు కూడా మీ లైఫ్లో అటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఇట్ మైట్ హావ్ కమ్. మిమ్మల్ని నేను అన్బిలీవర్స్ అనట్లేదు, యు ఆర్ బిలీవర్స్. మీకు నరకంకి వెళ్ళిపోతున్నారు అనట్లేదు, యు ఆర్ గోయింగ్ టు హెవెన్, దెర్ ఇస్ నో డౌట్. జీవగ్రంథంలో మీ పేరు లేదు అనట్లేదు, ఉన్నది, అర్థమైందా? కానీ అట్ దిస్ మూమెంట్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని ఎంజాయ్ చేయట్లేదు. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మోసెస్, సేమ్ థింగ్ హ్యాపెన్. ఏలియా, సేమ్ థింగ్ హ్యాపెన్. జోనా, సేమ్ థింగ్ హ్యాపెన్. మీ లైఫ్లో కూడా అదే జరుగుతున్నాం.
ప్రాబబ్లీ సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. తృష్ణ. ఎందుకనంటే యూ డిడ్ నాట్ అలౌ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు మినిస్టర్ టు యు. పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని ప్రతిరోజు కూడా తడపాల్సిందే, లేకపోతే ఆ తృష్ణ అనేది ఉండిపోతుంది. అది డిప్రెషన్కి దారి తీస్తుంది. లోన ఎండిపోయినట్లు ఉంటుంది. బయట ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది, లోన హృదయం మాత్రం జిడ్డుగారుతూ ఉంటుంది. అది ఎవరికీ తెలియదు. నోబడి నోస్. యూ కెన్ హ్యావ్ ఎ ప్లాస్టిక్ స్మైల్, బట్ యువర్ హార్ట్ మే బి గోయింగ్ త్రూ గ్రేట్ యాగనీ. బయట నవ్వుతూ కనబడుతూ ఉండొచ్చు, హృదయం మాత్రం యాగనీలో ఉండొచ్చు. ద సేమ్ డేవిడ్ ఈ కీర్తన రాయక ముందు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన రాజుగారు అనేక మంది ఆరాధిస్తూ ఉంటే బహుశా చప్పట్లు కొట్టు ఉండొచ్చు, కానీ లోన మాత్రం యాగనీ గుండా వెళ్తూ ఉండొచ్చు. 51వ కీర్తన చూస్తే మీకు అర్థమవుతుంది. ఎటు చూసినా నా పాపమే నాకు కనబడుతుంది అంటాడు. బెత్షెబాతో పాపం చేసిన 9 నెలల తర్వాత ఆ కీర్తన రాస్తున్నాడు. ఈ 9 నెలలు కూడా స్లేవరీలో ఉన్నాడు ఆయన, కానీ కూర్చుంది థ్రోన్ మీద. హీఈస్ ఎ స్లేవ్ ఆన్ ద థ్రోన్. ఒక విచిత్రం చెప్పమంటారా? మనలో కొంతమంది థ్రోన్ మీద కూర్చుంటారు, స్లేవ్ లాగా ఉంటారు. కొంతమంది చెరలో కూర్చుంటారు, కింగ్ లాగా ఉంటారు. జోసఫ్ చెరలో కూర్చున్నాడు, కింగ్ లాగా ఉన్నాడు. డేవిడ్ సింహాసనం మీద కూర్చున్నాడు, బందీ అయి ఉన్నాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని కాదు, నీ హార్ట్ ఎక్కడుంది అనేది. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరికీ తెలియదు. యూ మే బీ హ్యావింగ్ ఎ పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో హోదా ఉండొచ్చు, ఈ లోకంలో స్థాయి ఉండొచ్చు, కానీ హృదయం ఎక్కడుందని. డేవిడ్ దేవుని యొక్క హృదయానుసారం. అది బయట ఉన్న టైటిల్, కానీ ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చూడండి, నేను ఎండిపోయాను రా లానా, ఐఎమ్ డ్రైడ్ అప్ టోటలీ. అది అంటున్నాడు. మీ లైఫ్ ఎలా ఉంది? అందుకే నేను బిగినింగ్లో చెప్పాను, ఈ మెసేజ్ మీ లైఫ్కి ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా? ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు యథార్థంగా ఉంటే దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్, ఆర్ ఎల్స్ ఇట్ వోంట్ వర్క్. నౌ లుక్ ఎట్ దిస్ థర్డ్ వర్స్. ఎంత హారబుల్గా ఉంటుంది. నీ దేవుడు ఏమైందని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములైన. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు అన్నపానములైన. లెట్ మీ కోట్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. మీరు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఇంట్లో ఒక్కలే కూర్చున్నారు, బాగా ఏడుస్తూ ఉన్నారు, కళ్ళం నీళ్ళు వచ్చినాయి. అదే టైంలో నాలాంటి వాడు ఎవడో వచ్చాడు. అప్పుడు మీరు చేసే పని ఏంటి తెలుసా? చూసుకొని బాగున్నారా అని ఇమీడియట్గా చాలా అసలు ప్రపంచంలో ఎవడు పట్టుపట్టని విధంగా నవ్వేసి ఉంటారు. అది ఎప్పుడైనా జరిగిందా? కొన్ని సందర్భాల్లో ఎవ్వరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాం కదా. మామూలుగా ఏడిస్తే కనుక, మామూలుగా దుఃఖం కాకుండా ఎవరైనా కొడితేనో ఎవరైనా తిడితేనో ఏడిస్తే ఇవన్నీ బుగ్గలు కదులుతాయి, కాబట్టి కన్నీళ్ళు అటు ఇటు వెళ్ళిపోతాయి. కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏడుస్తే కన్నీళ్లు చాలా స్లోగా పాడి పెదం మీదకి వచ్చి నోట్లోకి వెళ్తాయి. చాలా సాల్టీగా ఉంటాయి. ఎప్పుడైనా టేస్ట్ చేశారు లేదు నాకు తెలియదు. ఐ టేస్టెడ్ సో మెనీ టైమ్స్. అందుకని చెప్తున్నాను, ఐఎమ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ. చాలాసార్లు టేస్ట్ చేశాను. ఆ ఉప్పగా ఉన్నటువంటి కన్నీళ్లు టేస్ట్ చేస్తే చాలా హారిబుల్గా ఉంటుంది. కానీ మీ క్వశ్చన్ తెలుసా? ఆ కన్నీళ్లు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎందుకో తెలుసా? మనలో కొంతమందికి ఏడవటం చేతకాక ఏడుస్తారు. దే డోంట్ నో హౌ టు క్రై. నాకు ఏడుపు రావట్లేదు, మై హార్ట్ ఈజ్ నాట్ బ్రేకింగ్. హిస్ హెడ్ సేస్ దట్ హీ హ్యాస్ టు క్రై, బట్ హిస్ హార్ట్ డజంట్ క్రై. పండగ అయిపోతుంది, హారిబుల్. కానీ దావీదు ఇదే అన్నాడు, రాత్రింబగళ్ళు నాకు కన్నీళ్లు నా దప్పిక తీరుస్తున్నట్లు, నాకు ఆకలి తీరుస్తున్నట్లుంది. మళ్ళీ కొంతమంది డిప్రెషన్లో ఏడవాలనుకున్నప్పుడు చేసేటువంటి పని, బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి దాని పక్కన కూర్చొని ఆ సౌండ్లో గట్టిగా ఏడ్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి భారాన్ని అంతటిని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. వర్షంలో కళ్ళ నీళ్లు కనబడకుండా ఉంటుంది, నీళ్ళల్లో కన్నీళ్లు కలిసిపోతాయి. కొంతమంది ఆ విధంగా ఏడవడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది దుప్పడ కప్పేసుకొని ఎవరికి కనపడకుండా ఏడుస్తూ ఉంటారు. దావీదు చేస్తున్న పని అదే. అందుకని ఈ మాట అన్నాడు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానమైంది. లోన నేను ఏడుస్తూ ఉంటే మొదటి లైన్ చూడండి, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. బయట ప్రజలేమో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, ఏంట్రా నీ బతుకు, ఏంట్రా నీ పరిస్థితి. ఇది బయట క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళకి ఏం జవాబు చెప్పాలో తెలియదు. నా జీవితానికి నేను సంజాయిషి ఇచ్చుకోలేదు. ఇది సెకండ్ స్టేజ్. మొదటి 2 వచనాల్ని ఆత్మీయ దాహం అనుకుంటే ఇది అనుక్షణం బాధ అన్నారు. నెక్స్ట్ 4th వర్స్లోకి వద్దాం. జన సమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని
సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చును. మీకు కొంతమందికి ఈ వర్స్ చదివినప్పుడు డౌట్ వస్తుంది. హ్యాపీ మూమెంట్ గుర్తు చేస్తున్నారు. అందరూ చర్చ్కి వెళ్ళి ఆరాధించేటువంటి మూమెంట్, అందరూ మందిరానికి వెళ్ళి ఆరాధించేటువంటి మూమెంట్. ఆ మూమెంట్ గుర్తుకొస్తే ఎందుకు కుంగిపోతున్నాడో చెప్పాలంటే, లెట్ మీ క్రియేట్ ఎ స్టోరీ అంటే తెలుసా, మీరు మీ అమ్మాయికో మీ చెల్లికో మీ అక్కకో కష్టపడి ఒక సంబంధం చూసి ఒక మంచి అబ్బాయి అనుకొని పెళ్లి చేశారు. 3 రోజులు అయిన తర్వాత వాళ్ళని సంసారానికి పంపించాడు. సంసారానికి పంపించిన 2వ రోజు అవతల నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తుకున్నారు. ఎంతో ఆతృతతో ఫోన్ ఎత్తుకుంటే అవతల నుంచి బోరు నడుస్తుంది. ఏమైందే చెప్పానంటే, మీరు ఎవరికైతే నన్ను ఇచ్చి పెళ్లి చేశాడో వాడు పెద్ద మోసగాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాడో పెద్ద శాడిస్ట్ అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అది జరుగుతున్న సమయంలో వీడియోగ్రాఫర్ వస్తాడు. ఏమండి పెళ్లి సీడీ ఇచ్చాం చూడండి అని చూస్తాడు. ఆ టైంలో అప్పుడే ఫోటోగ్రాఫర్ వస్తారు. సార్ పెళ్లి ఫోటోలు అద్భుతంగా వచ్చినాయండి, ఆల్బమ్ చూస్తారా? వుడ్ యూ లైక్ టు సీ ద ఆల్బమ్ అట్ దట్ టైం? వుడ్ యూ లైక్ టు సీ ద వీడియో అట్ దట్ టైం? ఆ క్షణానికి ముందు దాకా వీడియో కోసం ఎదురు చూశారు. ఆ క్షణానికి ముందు దాకా మీరు ఫోటోలు చూడాలని ఆశపడ్డారు. ఏదైతే శుభం అనుకున్నారో అది మీకు యాగనీ క్రియేట్ చేసేది అయ్యింది. దావీదుకి అదే పరిస్థితి. 17 యుద్ధాలు చేసి ఇశ్రాయేలీయులకు ఒక విధమైన స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించి అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి ఈయన కారకుడైతే వాళ్ళే చీపోరా అని తరిమేశాడు. అరే మీకోసం అలా ఇది చేసింది. అది ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికైనా మనం సహాయం చేసి పైకి తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత కనబడి మీరెవరండి అని అంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్లున్నానండి అని అంటే ఎలా ఉంటుంది? అది పరిస్థితి అన్నమాట దావీదు. ఎవరైతే సహాయం పొందారో వాళ్ళే చీకొట్టారు. దీన్నే హృదయానికి అతుక్కుపోయిన బాధ అంటారు. ఈ బాధ మన నుంచి ఎప్పటికీ దూరం కాదు, అది మన హృదయంలో భాగమైపోతుంది. ఎటెళ్ళినా అదే గుర్తొస్తుంది. అదే టైంలో టీవీలో సీరియల్ వస్తుంది అనుకోండి, సీరియల్లో దానికి సంబంధించిన సన్నివేశం కనబడితే టీవీ బంద్ చేయబుద్ధి అవుతుంది. ఎవడైనా ఏదైనా డైలాగ్ అరే నోర్మీరా అని అంటారు, ఎందుకంటే ఆ డైలాగ్లో మాట ఏదో వినబడుతుంది. ఎవ్రీథింగ్ యూ ట్రై టు రిలేట్ టు దట్ ఇష్యూ. నీ జీవితం దానికి ముడిపడిపోయినట్లు ఉంటుంది. ఒక విధంగా ఒక స్పైడర్ వెబ్లో ఉండిపోయినట్లు ఉంటుంది అన్నట్టు. నీ చుట్టూ స్పైడర్ వెబ్ లాగా అల్లుకుపోయినట్లు ఉంటుంది. నువ్వు బందికానాల్లో ఉండిపోయినట్లు అనిపిస్తుంది. యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ ఫీల్ సో సప్రెస్డ్. చాలా అణిచివేసినట్లు ఉంటుంది. 5వ వచనం తర్వాత చదువుదాం. 6-7 వచనాలు నేను చదువుతున్నాను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నా జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడని పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదగా పొర్లి పారి అన్నది. ఈ రిఫరెన్స్ని బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం ఇది డేవిడ్ అని. డేవిడ్ హెర్మోన్ కొండ మీదకి ఎక్కేశాడు. హెర్మోన్ కొండ మామూలు ల్యాండ్ లెవెల్ నుంచి 9000 ఫీట్ పైన ఉంటుంది, అంటే రఫ్లీ 3 కిలోమీటర్స్. అక్కడ నుంచి యోర్దాను నది పొర్లి కిందకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత 1300 ఫీట్ ఇంకా కిందకి వెళ్తుంది డెడ్ సీలోకి. అంటే 1300 ఫీట్ అంటే ఓవర్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్ల పై నుంచి కిందకు వస్తుంది వాటర్. మృత సముద్రంలో ఏ జీవి బతకదు, అందుకే దాన్ని మృత సముద్రం అంటారు. దానికి వాటర్ సప్లై చేసే యోర్దాను నదిని మృత నది అంటారు. ఎందుకంటే ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళి కలిసిన తర్వాత ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్. ఆ మృత్యువులోకి వెళ్తున్నటువంటి నీళ్ల అలలు నన్ను ఒకదాని వెనకాల ఒకటి తోసేస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. బహుశా ఇది రాసినప్పుడు యోర్దాను నది కొండ మీద నుంచి కిందకి పారుతుంటే దాన్ని చూస్తూ రాశాడు. అలల వెనకాల అలలు వస్తున్నట్లు ప్రాబ్లం వెనకాల ప్రాబ్లం వస్తూ ఉంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ఎలాంటి డైలాగ్ వేశారా? సమస్యలన్నీ ఒకసారి వచ్చి పడ్డాయండి. అడిగే వాళ్ళంతా ఒకేసారి అడుగుతున్నారండి, చెప్పేవాళ్ళంతా ఒకేసారి చెప్తున్నారండి. ఎప్పుడైనా మీరు అలా ఫీల్ అయ్యారా? డేవిడ్ అదే మాట చెప్తున్నాడు. అలలన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. నాకు ఒక అల వస్తే నేను తట్టుకోగలుగుతాను, 2-3 వస్తే తట్టుకోగలుగుతాను. రిపీటెడ్గా అల వెంట అల వస్తే నేను ఏం తట్టుకోగలుగుతాను? ఐఎమ్ గోయింగ్ టు కొలాప్స్, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద డెడ్ సీ. మృత సముద్రంలోకి నేను వెళ్ళిపోతున్నాను. మృత్యువు నన్ను తోసేస్తుంది. అది ఆయన యొక్క ఉద్దేశం. అంటే తట్టుకోలేనటువంటి బాధ.
డిప్రెషన్లో ఒక మనిషి ఎలాంటి స్థితిగతుల్లోకి వెళ్తాడో డేవిడ్ ఈ యొక్క సామ్లో బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు. బ్యూటిఫుల్ అనే మాట ఉపయోగించినందుకు నన్ను క్షమించండి. బ్యూటిఫుల్ అన్నప్పుడు అందం అని కాదు, అర్థవంతంగా. ఓకే, నా హౌ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఆయన ఏ విధంగా బయటకు వచ్చాడు. 3 పనులు చేశాడు. ఆ 3 పనులు తనని డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చింది. మొదటి పని బహుశా అతి కష్టమైనటువంటి పని ఏమో, అదేంటో చూద్దాం. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయని నా దేవుడేని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించను. డిప్రెషన్లోంచి బయటికి రావడానికి మొట్టమొదటి పని మనలోకి మనం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అంటారేమో, ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో, డాక్టర్ పక్కన కూర్చున్నారు, డాక్టర్తో చెప్తారు, సార్ డాక్టర్ గారు అస్సలు బాగాలేదు సార్, పెయిన్ అని అంటారు. ఎక్కడ అని అంటే నేను చెప్పను అని అంటే డాక్టర్ ఏం చేస్తాడు? దట్స్ ఆల్, ఐ కెనాట్ ట్రీట్ యూ. డాక్టర్ సేస్ ఐ కెనాట్ ట్రీట్ ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై యువర్ పెయిన్. నీ నొప్పి ఎక్కడో నువ్వు నాకు చెప్పకపోతే నేను నీకు మెడిసిన్ ఇవ్వలేను. లుక్ ఎట్ దట్ వర్డ్, ఇవ్వలేను. ఐ కెనాట్ గివ్. అదే విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి నా బాధ ఏంటో దేవుడితో చెప్పకపోతే దేవుడికి తెలుసు నీ బాధ ఏంటో, కానీ హీ విల్ నాట్ ట్రీట్ యూ. ఆయన నిన్ను ట్రీట్ చేయడు. డాక్టర్ కెనాట్, గాడ్ విల్ నాట్. డాక్టర్ చెయ్యలేడు, దేవుడు చెయ్యడు. ఎందుకని చేయడు? నీ నొప్పేంటో ఎక్కడో చెప్పగలిగితే అప్పుడే చేస్తాడు. ఎందుకు చెప్పాలి అని అంటే, చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇది నా నొప్పి అని ఒప్పుకుంటున్నావు. రెండోది, నా నొప్పి నేను తీసుకోలేకపోతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను అని డిపెండెన్సీ చెప్తున్నావు. నువ్వు ఒప్పుకోవట్లేదంటే మొదటిది తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేదా, రెండోది చేత కావట్లేదని చెప్పడం నీకు ఇష్టం లేదా. మనలో చాలామందికి ఈగోస్ వర్క్ అవుతూ ఉంటాయి. ఈగోస్, దేవుడి దగ్గర కూడా ఈగోస్ ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. ఎలాగో తెలుసా? దేవుడి దగ్గర కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. నేను ఆ పరిస్థితిలో చేశాను, నీకు తెలియదేంటి? నీకు అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలీదా? ఎవరైనా చేస్తారు తెలుసా అలాగా? నీకేం చేయమంటావు ఆ టైంలో? సిచ్యువేషన్ అలాంటిది, నీకు అర్థం కావట్లేదా? యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్. యు ఆర్ ట్రైంగ్ టు గివ్ రీజన్ వై యు ఆర్ నాట్ రాంగ్. నువ్వు ఎందుకు తప్పు కాదో దేవుడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలాంటప్పుడు దేవుడు నిన్ను ట్రీట్ చేస్తాడు అనుకున్నావా? హీ వోంట్ ట్రీట్ యూ. హీ వోంట్ ట్రీట్ యూ. దట్స్ అ వెరీ హ్యూజ్ డిసీజ్. మనలోకి మనం చూసుకోవటం అనేది చాలా కష్టం. మనలోకి మనం చూసుకోవటం అంటే నిశ్శబ్దం. ఇంకొద్దిసేపు ఈ సైలెన్స్లో అంటే మీరు కొంతమంది హార్ట్ అటాక్ వస్తుంది. ఈ నవ్వు ఎందుకు వచ్చిందో తెలుసా? స్ట్రెస్ రిలీజ్ అయింది. ఐఎమ్ డూయింగ్ ఇట్ వెరీ ప్రాక్టికల్. మీరు యాక్చువల్గా లోన టెన్షన్ కూడా వెళ్ళారు. ఈయన ఎందుకు అయిపోయాడు? ఇమోషనల్ అయిపోయాడా? మీకు వచ్చినటువంటి థాట్స్, ఇది ఎక్స్పెరిమెంటా? ఎందుకు అయిపోయాడు ఈయన? ఇంకెంతసేపు అయిపోతాడు ఈయన? నేను మాట్లాడ్డా? మీలో టెన్షన్ ఉంది. ఆ మూమెంట్లో మీకున్న ఒకే ఒక కోరిక, ఎవడైనా అరిస్తే బాగుంది. ఎందుకో తెలుసా? వెన్ వి గో త్రూ డిప్రెషన్, గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ సైలెన్స్, నాట్ విత్ సౌండ్. నిశ్శబ్దంతో, శబ్దంతో కాదు. శబ్దంలో మనకి ఎమోషన్స్ని దాచేయచ్చు, కానీ నిశ్శబ్దంలో దాచి నిశ్శబ్దాన్ని తట్టుకోలేం. యూ ఫీల్ సో డిఫికల్ట్, సో డిఫికల్ట్. యేసుప్రభు వారు పిలాతు ముందున్నాడు. యేసుప్రభు ఎంతకీ మాట్లాడకపోతే పిలాతుకి టెన్షన్ పెరిగిపోయింది. నోరు తెరరా బాబు, నోరు తెరు. టెన్షన్ పడుతుంది ఏసై కాదు, పిలాతు. ఎందుకో తెలుసా? ఏసై సైలెంట్గా ఉన్నాడు. సైలెన్స్ని మనం తట్టుకోలేము. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇంకో మాట చెప్తున్నాను,
మనలోకి మనం చూసుకోవటం చాలా కష్టం. చాలాసార్లు ఏమనుకుంటారు తెలుసా, డిప్రెషన్లో నన్ను ఆదరించేవాడు ఎవరైనా ఉంటే బాగుండు, నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటే బాగుండు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు ఉంటే బాగుండు. ఇట్స్ నథింగ్ రాంగ్. ఆ విధంగా కోరుకోవటం అనేది తప్పు కాదు, న్యాచురల్. అయితే ఒక చిన్న అనాలజీ చెప్తున్నాను. నిన్ను ఎవరో ఒకళ్ళు ఇష్టపడాలనుకుంటున్నావు, నిన్ను ఎవరో ఒకరు ప్రేమించాలనుకుంటున్నావు, నిన్ను ఉన్న పరంగా యాక్సెప్ట్ చేయాలనుకుంటావు, అంతే కదా నువ్వు చేయాల్సింది. అయితే చిన్న మాట చెప్తాను, నిన్ను ఇతరులు ప్రేమించాలి, ఇతరులు యాక్సెప్ట్ చేయాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావా? నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నావా? క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇతరులకి ఐ లవ్ యూ చెప్పడం చాలా ఈజీ, వాడు ఎంటాడా ఎనోడా తర్వాత విషయం. కానీ నీ ముందు 6 అడుగుల అద్దం ఉన్నది, అద్దంలో చూసుకొని ఎంత బాగున్నావురా నన్ను అడగలవాడు అని. ఐమ్ సీరియస్. హ్యావ్ యూ సెడ్ దట్? హ్యావ్ యూ యాక్సెప్టెడ్ యువర్ సెల్ఫ్? కొన్ని నంగాలు ఉంటే బాగుండేది, కొంచెం కలర్ ఉంటే బాగుండేది, కొంచెం జుట్టు ఉంటే బాగుండేది, కొంచెం సన్నగా ఉంటే బాగుండేది. ఎన్ని ఆలోచించున్నాడు, ఎన్ని ఆలోచించు. యూ డిడ్ నాట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నిన్ను నువ్వు లవ్ చేసుకో, నిన్ను నువ్వు లవ్ చేసుకో. యూ కాన్. కానీ ఎవడో నిన్ను లవ్ చేయాలి, ఎవరితో లవ్ చేయాలంటే ఎక్కడ అవుతుంది? యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇంకో మాట చెప్పంట, జోబులో 10 రూపాయలు లేదు, 10,000 ఇస్తానని ఎవరితో చెప్తే ఎలా ఉంటుంది? నిన్ను నువ్వు లవ్ చేసుకో, ఎవరినో లవ్ చేస్తున్నానంటే ఎలా ఉంటుంది? దట్స్ ఎ ఫేక్ లైఫ్. అందుకనే దేవుడు బ్యూటిఫుల్ లాజిక్ ఇచ్చాడు. ఫస్ట్ లా ఏంటో తెలుసా? ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? నీ దేవుడు నువ్వు ప్రేమించు. అది ఉంటే సెకండ్ జరుగుద్ది ఏంటి తెలుసా? నిన్ను నువ్వు ప్రేమిస్తావు. అది జరిగితే థర్డ్ జరుగుద్ది, నువ్వు ఇతరులను ప్రేమిస్తావు. దట్ ఈస్ ద ప్రాసెస్. లవ్ గాడ్, లవ్ యువర్ సెల్ఫ్, అండ్ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. సో గాడ్స్ లవ్ లేదు, సెల్ఫ్ లవ్ లేదు, బయటికి ప్రదర్శించడానికి డైలాగ్ వేస్తావు ఐ లవ్ యూ అని. నీలో లవ్వే లేదు, ఇంక ఇతరులకు ఏమిస్తావు? అయితే దావీదు సాహసించి చేసినటువంటి పని ఏంటి తెలుసా? తనలోకి తాను చూసుకున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయిన పరిస్థితిని చూశాడు, తనలో ఉన్నటువంటి కృంగిపోయిన పరిస్థితిని చూశాడు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, డిప్రెషన్లోంచి బయటకు వచ్చేటువంటి ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఐ కెన్ గివ్ యూ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. మా పాప షైనీ చాలా సంవత్సరాలు, మేబీ 5 years బ్యాక్, స్విమ్మింగ్ చేస్తూ ఉంది, స్కిప్పింగ్ చేస్తూ ఉంది ఇలాంటి కార్పెట్ చేస్తూ ఉంటే నేను దూరంలో ఉండి న్యూస్ పేపర్ చదువుతాను. అయితే ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత పప్పా అని కింద పడిపోయింది. ఏమైందా అని చూశాను. ఐ థాట్ ఏదో బెడికిందేమో అట్లా అనుకొని పరిగెట్టుకుంటే కాల్లోంచి బ్లడ్ వస్తుంది. ఏమైందమ్మా అన్నాను. కార్పెట్లో చిన్న గాజు పేక్ ఉంది, అది గుచ్చుకుంది. దట్స్ వాస్ హ్యాపెన్. ఆమె అలాగా పడిపోయినప్పుడు ఆమె కాలు ఇలా ఎత్తి చూపిస్తే గాజు పేక్ కనబడుతుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంది, లోన గుచ్చిపోయింది. సో నేను అది పట్టుకొని బయటికి లాగాను. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు హోల్డ్ ఇట్, అది ఇంకొంచెం లోనకి వెళ్తుంది. పప్పా వద్దు అని అంటుంది. మా పాప ఏడుస్తుంది కదా అని గాజు పేక్ వదిలేస్తే తర్వాత కాలు తీసేయాల్సి వస్తుంది. అది ఎంత ఏడుస్తున్నా దాని కాలు గట్టిగా పట్టుకొని అది పెయిన్ఫుల్ అయిన దాన్ని లాగేసింది. దేవుడు అలా బలవంతంగా లాగడం. ఆయన ఏమంటాడు తెలుసా? తమ్మి, చెల్లి, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ బేర్ విత్ ఇట్. దట్స్ ద ప్రాసెస్. యూ అలౌ మీ టు రిమూవ్ ఇట్. అది సెల్ఫ్ను చూసుకోవడం అంటే, అది యాక్సెప్ట్ చేయడం అంటే, అది చూపించడం అంటే. దట్స్ వాట్ డేవిడ్ డిడ్. హీ లుక్డ్ ఇన్ సైడ్ అండ్ హీ కొలాప్స్డ్. తనలోకి తాను చూసుకున్నాడు, కృంగిపోయాడు. దట్ ఈస్ స్టేజ్ 1. నౌ లెట్స్ కమ్ టు వర్స్ 8. 8వ వచనంలోకి వద్దాం. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించు, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన, నా జీవన తాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. లోనకు చూశాడు, కృంగిపోయాడు. ఇక నా లైఫ్ వేస్ట్, ఇంకెవడు చూడను, ఎటు చూడలేను, దేవా ఇక నువ్వు ఒక్కడే నాకు కనబడతావు. పైకి చూశాడు, కృపను ఆశ్రయించాడు. కృప అంటే ఏంటో మీకు చెప్పాలి. దొంగోడు దొరికాడు అనుకోండి, యూజువల్గా ఎవరైనా చేసేది ఏంటంటే చిత్తకొట్టడం. వాడు సార్ ప్లీజ్ సార్ తప్పైపోయింది సార్, బై మిస్టేక్ జరిగింది సార్, నన్ను వదిలేయండి అని అంటే వదిలేస్తే దాన్ని దయ అంటారు.
వాడి మెట్లు దిగి వెళ్ళిపోతాడు, రారా అని పిలిచి వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే దాన్ని కృప అంటారు. దేవుడు మన మీద చూపించేది దయ కాదు, కృప. తప్పు చేసిన వాడిని కొట్టకుండా ఉంటే దయ, తప్పు చేసిన వాడికి దండేసి అభినందిస్తే దాన్ని కృప. ఆయన చేస్తాడా? చేస్తాడు. యేసు ప్రభుని సిలువేసినప్పుడు మరిద్దరు దొంగలు వేశారు. ఆ ఇద్దరు దొంగలు ప్రూవెన్ కల్ప్రిట్స్, రుజువు చేయబడ్డారు. చాలా దొంగతనాలు చేశారు, మానభంగాలు చేసి ఉంటారు, దోపిడీలు చేసి ఉంటారు. అందుట్లో ఒక దొంగ చావుకి 15 నిమిషాల ముందు, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ టైంలో యేసయ్య వాడైపు తల తిప్పి, రే నీచ నికృష్టుడా, దుర్మార్గుడా, ఇష్టం వచ్చినట్లు జీవించి 15 నిమిషాల ముందు పరలోకం కొట్టేద్దాం అనుకున్నావా అని తిట్టలేదు. వాడిని క్షమించేశాడు, దయ చూపించాడు, పరలోకంలో సీట్ ఇప్పించేశాడు. ఇంకో విషయం తెలుసా? మీరు పరలోకంకి వెళ్తారో లేదో నాకు తెలియదు. ఒకవేళ మారు మనసు పొంది వెళ్తే ఖచ్చితంగా దొంగను చూస్తారు. హీ విల్ బి దేర్. హీ రిసీవ్డ్ గ్రేస్. దట్ ఈస్ గ్రేస్. అది కృప. ఆ గ్రేస్ పొందటానికి తపస్సు చేయాల్సిందేమీ లేదు. ఆ గ్రేస్ పొందటానికి హడావిడి చేయాల్సిందేమీ లేదు. ఆ గ్రేస్ పొందడానికి నీ వైపు నువ్వు చూసుకొని యథార్థంగా నీ తప్పుని, యథార్థంగా నీ స్థితిని, యథార్థంగా నీ హృదయాన్ని ఓపెన్ చేసి దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ అని దేవుడితో చెప్పడం. నువ్వు అది చెప్పగలిగితే దేవుడు టైం అడగలేదు. 10 నిమిషాల తర్వాత ఇస్తా, పావు గంట తర్వాత ఇస్తా అని అనలేదు. ద మూమెంట్ యూ సీక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్స్ అవైలబుల్. అది ఉన్నది, ఇట్స్ దేర్. సో మై ఫ్రెండ్స్, ఇఫ్ యూ బిలీవ్ దిస్ యాజ్ గాడ్స్ వర్డ్, ఇది దేవుని వాక్కు అని నువ్వు నమ్ముతున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి నెరేషన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంగ్ పరిశుద్ధాత్ముడు మనకి రాసి ఇచ్చాడు అని నమ్ముతున్నట్లయితే, డేవిడ్ లైఫ్లో ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి దేవుడు ఆ స్టన్నింగ్ మూమెంట్స్ని యూజ్ చేశాడు అని నమ్ముతున్నట్లయితే, యూ టు క్యాన్ ప్రే రైట్ నౌ. నువ్వు ప్రార్థన చేయొచ్చు, ప్రభా ఐ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్ నౌ. ఇప్పుడు అది జరగాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇఫ్ యూ క్యాన్ డూ దట్, ద ఓన్లీ కండిషన్ ఇస్ దిస్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ద ఓన్లీ కండిషన్ ఇస్ దిస్. యూ మస్ట్ బి ఆనెస్ట్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు నువ్వు యథార్థంగా